అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై తెలంగాణ స్టేట్ ఏవియేషన్ డైరెక్టర్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డితో ఈటీవీ ప్రతినిధి రమేష్ ముఖాముఖి. గుజరాత్ అహ్మదాబాద్ జరిగిన విమానం కూలిన ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరి సార్ నమస్కారం సార్. సార్, ఈ ఘటన నిజంగా ఒక బాధాకరమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్పాల్సి సార్? అంటే ప్రధానంగా ఏ లోపంతో కూడా ఈ ప్రమాదం జరిగింది వచ్చని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్స్ అయితే దానికి ఏదో ఒక రీజన్ అనిపిస్తుంది. ఇక్కడ అట్లా ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏమో వరల్డ్లో ది బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వెరీ మోడర్న్ అండ్ లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి. సెకండ్ థింగ్ ఈజ్ ది పైలట్స్, ఎక్స్పీరియన్స్ పైలట్స్ అండ్ వెల్ ట్రైన్డ్ పైలట్స్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా ఉన్నది. ఏదన్నా ఓసారి కొన్ని యాక్సిడెంట్స్ అయితే వెదర్ సివియర్ వెదర్ ఉండి థండర్ స్టార్మ్స్ సైక్లోన్స్ ఉంటాయి. ఇక్కడ వెదర్ కూడా మంచిగా ఉండే, వెదర్ ప్రాబ్లం కూడా లేకుండే. ఇంకా ఎట్లా అయింది అన్నది మనకు ఒక ఊహన అంత మాట. ఇది ఇట్లా అయిండొచ్చు అట్లా అయిండొచ్చు అని మనం ఊహించగలుగుతాం ఇప్పుడు. అంతేగాని మనం కరెక్ట్గా ఎవరు చెప్పగలం అన్నమాట. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ బిఫోర్ ఆఫర్ టు ది పైలట్ ఇంజనీర్ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని ఐటమ్ బై ఐటమ్స్ ప్రతి సెక్షన్ చెక్ చేసుకొని ఆయన సర్టిఫై చేస్తాడు. ఆయన సర్టిఫై చేసిన తర్వాత పైలట్స్ వస్తారు, ఇద్దరు కో పైలట్ క్యాప్టెన్, వాళ్ళు కూడా మొత్తం అంతా చెక్ చేసుకుంటారు. ఇవాళ రేపు పైలట్స్ కూడా బిఫోర్ దే కమ్ ఫర్ ది ఫ్లైట్ అది బ్రెత్ అనలైజర్ టెస్ట్ కూడా ఉన్నది, అది కూడా చేసి వస్తారు. సో అందుకొరకు మనం పైలట్స్ కూడా ఫాల్ట్ అనేటట్లేదు దీనిలో కూడా. ఓన్లీ థింగ్ వాట్ ఐ కుడ్ సస్పెక్ట్ ఈజ్ మేబీ సమ్ ఫ్యూయల్ కంటామినేషన్. ఎందుకంటే నాకు 25,000 అవర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను ఎంతో వేల మందిని పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చినాను. కానీ మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తాము, ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం చేస్తాము, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం చేస్తాము, అటువంటి అన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం. కానీ 2 ఇంజన్స్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం అన్నది మేము ఎన్నడూ కాలేదు. అందుకొరకే అటువంటి ట్రైనింగ్ కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ లోపల ఏమనిపిస్తుందంటే అది ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు. ఫ్యూయల్ కంటామినేషన్ అయ్యేది ఉంటే సడన్గా ఆ ఫ్యూయల్ ఏదైతే 2 ఇంజన్లు పోతున్నదో కంటామినేషన్ అయ్యేది ఉంటే 2 ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏమో ఇద్దరు కొన్ని ఒక వరల్డ్లో 1-2 యాక్సిడెంట్స్ అయినాయి వేర్ మన మనం పిట్టర్ బర్డ్స్ ఒకటేసారి వందల వేల బర్డ్స్ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ ముందరికి వస్తే అన్ని ఇంజన్లో వచ్చేది ఉంటే ఇంజన్ ఫెయిల్ అవుతుంది. అటువంటి ఛాన్స్ కూడా ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఇక్కడ బర్డ్స్ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు ఇక ప్రాబ్లం కుడ్ బి ఓన్లీ నడితే మాత్రం అది ఏదో ఫెయిల్ అయి ఉంటుంది బియాండ్ కంట్రోల్ ఆఫ్ ది పైలట్స్. బట్ హౌఎవర్ వాళ్ళు కొంత ఫ్యూ సెకండ్స్ టైం ఇస్తే వాళ్ళు మేడే అని ఒక ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినమాట. ఎయిర్పోర్ట్ దగ్గరనే కనుక ఆ ఏటీసీ ఆఫీసర్స్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ కాగానే దాన్ని చూస్తుంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కూడా రేపు ఐ విట్నెస్గా చూస్తే వాళ్ళు కూడా చెప్తారు అది ఆ ఫైర్ ఎయిర్లో వచ్చి కింద పడ్డదా లేకపోతే కింద పడ్డ ఇంపాక్ట్ తోటి ఫైర్ వచ్చిందా అది వాళ్ళు చెప్పగలుగుతారు. ఒకటి ఏటీసీ ఆఫీసర్ చెప్పగలుగుతారు, లేకపోతే ఇది అక్కడ పాపులేటెడ్ ఏరియా కొన్ని ఇండ్ల మీద పడ్డది వాళ్ళు కూడా ఎవరైనా చూసిన వాళ్ళు కూడా చెప్పగలుగుతారు అనమాట. అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రావడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళిన అంటే టేకాఫ్ అయ్యే కొద్ది క్షణాల్లో మాత్రమే ఇది కూలడం. నిజంగా అంటే ఆ తనిఖీలకు సంబంధించి ఏదైనా లోపాలు ఉండొచ్చు అని అనుకోవచ్చు? లేదు, ఎందుకంటే అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు వచ్చింది. దానిలో ఏం లోపం లేకుండే, ఏం రిపోర్ట్ లేకుండే. ఇప్పుడు ఏదైనా లోపం ఉండేది ఉంటే అది ఇంజనీర్ చూస్తాడు, దాన్ని రెక్టిఫై చేస్తాడు. చేసి ఆయన సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఆయన ఎయిర్ క్రాఫ్ట్ ఆఫర్ చేస్తాడు పైలట్స్కు. ఆయనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆయన అంటే లేదు సార్ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉన్నది అని ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వడు అనమాట, సర్టిఫై చేయడు. ఎందుకంటే ఆయన మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పైలట్స్ కూడా వచ్చిన తర్వాత ప్రతి సిస్టమ్ వాళ్ళు మంచిగా చెక్ చేసుకుంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ తిరిగి కూడా అన్ని బయట ఎక్స్టర్నల్ చెక్ చేసుకుంటారు, తర్వాత ఇంటర్నల్ చెక్ చేసుకుంటారు.
అండ్ కంప్లీట్ చెక్ లిస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రొసీజర్ ప్రకారంగా ప్రతిదీ చెక్ చేసుకుంటారు. అంత వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ సేఫ్టీ కూడా ఉన్నది కదా, వాళ్ళ ఓన్ ప్రాణాలు ఉన్నాయి కనుక ఎవరు అటువంటి ఛాన్సెస్ తీసుకోరు. 100% ఇంజనీర్ సాటిస్ఫై అయితేనే ఆయన సర్టిఫై చేస్తాడు, 100% పైలట్స్ సర్టిఫై అయితేనే పైలట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా ఇంకొకరికి ఈ లోపాలైతే లేవు. మనం అనుకున్నట్టు వెదర్ అంటే వెదర్ కూడా మంచిగా ఉండే, మిగతా కూడా మనకు అందులో ఏం లోపాలన్నట్టు ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు దానిలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో, మనం ఏదైతే బ్లాక్ బాక్స్ అంటామో దాంట్లో డిఎఫ్డిఆర్ అని ఉంటుంది, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. రేపు అవన్నీ చూసిన తర్వాత దాంట్లో చాలా మటుకు మనకు తెలిసిపోతుంది అన్నమాట, ఏం ప్రాబ్లం ఉండే అన్నది తెలిసిపోతుంది. ఏ హైట్లో ఉండే, ఏ స్పీడ్లో ఉండే, ఏ రేట్తో డిసెంట్ అయింది, సడన్గా అది ఎక్స్ప్లోడ్ అయిందా, ఏమైంది, ఇవన్నీ దాంట్లో తెలుస్తాయి అనమాట. అందులో కాక్పిట్ వాయిస్ రికార్డర్తో కూడా పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఏం వాళ్ళకి ఏం ఎమర్జెన్సీ వచ్చిండే, ఏం ప్రాబ్లం వచ్చిండే, ఇవన్నీ కూడా మంచిగా డిస్కస్ చేస్తారు కనుక అవి కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంటాయి. ఓసారి ఏమైందంటే యాక్సిడెంట్స్ సముద్రం మీద అవుతాయి, ఈ ఎక్విప్మెంట్ నీళ్ళల్లో మునుగుతుంది, ఓసారి దొరుకుతుంది, ఓసారి దొరకది, దాని కొరకు ఎంతో కష్టపడవలసి వస్తుంది. సిమిలర్లీ ఏదో పర్వతాల మీదనో గుట్టల మీదనో అయిందనుకోండి, అది ఎక్కడ అడవి జంగల్ మీద పడేది ఉంటే అది ఎక్కడ పడ్డదో అని లొకేట్ చేసడం కొరకు కూడా మన సిగ్నల్స్ వస్తుంటాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. నీళ్ళలో కూడా ఎక్కడ పడ్డా కానీ సిగ్నల్స్ వస్తుంటాయి, చేసుకోవచ్చు. కానీ అక్కడ ఒకసారి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, డిలే కావచ్చు. ఇక్కడ అట్లా లేదనమాట. ఇది ల్యాండ్ మీద మన తెలిసిన ప్లేస్ని అయింది కనుక వాళ్ళు అప్పటిదప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అప్పుడు ఆ ఫైర్ తోటే వాళ్ళు లోపలికి పోదాలి. కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వచ్చి సబ్సైడ్ చేస్తాయి. చేసిన తర్వాత దే కెన్ లొకేట్ దీస్ 2 ఎక్విప్మెంట్స్. ఈ ఫైర్ తోడు కూడా ఆ ఎక్విప్మెంట్ ఏం డ్యామేజ్ కావు, అవి నీళ్ళల్లో మునిగినా కానీ ఏం డ్యామేజ్ కావు, ఫైర్లో అయినా ఏం డ్యామేజ్ కాదు. అందుకొరకు ఆ ఎక్విప్మెంట్ తీసుకొని దాన్ని రేపు వాళ్ళు డీకోడ్ చేస్తే కానీ తెలుస్తుంది. ముందు ఇటువంటి ఎక్విప్మెంట్ బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేయాలంటే మన ఇండియాలో అటువంటి ఫెసిలిటీస్ లేకుండే. సో మనం వీ యూస్ టు సెండ్ దెమ్ అబ్రాడ్. బట్ ఇప్పుడు ఇండియాలో ఆ ఫెసిలిటీస్ వచ్చినాయి. నేను డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ యూనిట్ని ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో. అప్పుడు మేము మన దగ్గర ఎక్విప్మెంట్ తెప్పించినాము. దాంతో ఇప్పుడు ఆ ఫెసిలిటీ మన దగ్గరనే ఉన్నది. అందుకొరకు ఇది వాళ్ళ ఎక్విప్మెంట్ దొరుకుతుంది. రేపటి వరకు వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకుపోయి దాన్ని డీకోడ్ చేస్తారు. వాళ్ళకు దాంట్లో 80% ఆఫ్ ది ప్రాబ్లం ఆర్ ది రీజన్స్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్ అన్నది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సార్, అంటే ఈ విమానం సంబంధించి ఆధునిక టెక్నాలజీ ఎంతో, అంటే ప్రపంచంలోనే ఎంతో ఆధునిక టెక్నాలజీ గల ఈ విమానం అయినప్పటికీ దీన్ని లోపాలు సంబంధించి పైలట్ అంటే ఎలాంటి హెచ్చరికలు కూడా కనుక్కోలేని పరిస్థితి ఉంటుండొచ్చా సార్? ఉండదు. ఎందుకంటే ప్రతిదానికి వార్నింగ్స్ వస్తాయి. ఏ సిస్టమ్ పనికి చేయకుండా, ఏ సిస్టమ్ ఫెయిల్ అయినా కానీ వార్నింగ్స్ వస్తాయి. దాంతో పైలట్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తెలిసి వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ కంపెనీ 787 అని, డ్రీమ్ లైనర్ అని, ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్, ప్రూవెన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. అందుకొరకు దానిలో అటువంటి లోపాలు ఏముంటాయని నేను అనుకోను. లోపాలు ఉండేది ఉంటే వీళ్ళు మొదలే తెలుస్తారు, రిపేర్ చేస్తారు. లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఆఫర్ చేయరు, వీళ్ళు పైలట్స్ కూడా ఎయిర్క్రాఫ్ట్ యాక్సెప్ట్ చేయరు. కానీ అటువంటి ఏం లేకుండా అన్ని 100% మంచిగా ఉన్నదా విమానానికి ఇట్లా అయింది అంటే అది రేపు తెలుసుకోవాలి. ఈ 2 బ్లాక్ బాక్స్లు ఏవైతే ఉంటాయో కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డిఆర్ తోటి మనకు 80 to 90% ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్ తెలుస్తుంది. అంటే అంత పెద్ద విమానానికి సంబంధించి ఒక చిన్న పక్షి అడ్డం వచ్చిందంటే అంటే ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా సార్? ఇంత లేదు, ఒక పక్షి 2 పక్షులు అయితే ఏం కాదు. నేను ఒకసారి బోయింగ్ మీద ట్రైనింగ్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో. నేను ఇట్లా జస్ట్ టేక్ ఆఫ్ అవుతున్నా నాకు ఒక పక్షి ఇంజన్లోకి వచ్చింది. వేరే పైలట్ ఎవరైతే నేను ట్రైనింగ్ చేస్తానో కెప్టెన్, ఆయన అన్నాడు బర్డ్ అన్నాడు. నేను చూసే వరకు ఆ బర్డ్ నా ఇంజన్కి వస్తుంది, లెఫ్ట్ ఇంజన్కి వచ్చింది. వస్తే నేను ఇమ్మీడియట్ ఆ ఇంజన్ కట్ చేసి ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా బర్డ్ ఇంజెక్షన్ అయింది, ఒక ఇంజన్ నేను సెటప్ చేసినాను, సింగిల్ ఇంజన్ తోటి వచ్చి ల్యాండ్ అవుతున్నాను అని పోయి సింగిల్ ఇంజన్ తోటి పోయి ల్యాండ్ అయినా.
ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీర్స్ వచ్చిండ్రు, చెక్ చేసిండ్రు. అది మనం దీన్ని ఊర్లలో పంతరాగా అంటాం. ఇది డెడ్ యానిమల్స్ తింటే చూడండి, పెద్దగా ఉంటాయి, ఇంత పెద్ద వింగ్స్ ఉంటాయి దానికి. అది లేవాలంటే కూడా చక్కగా లేవాలి, అది ఇట్లా ఇట్లా కొంత దూరం నడిచి లేస్తుంది, అంత పెద్ద ఇదన్నమాట. అయితే ఆ బర్డ్ సావలేదు, దాని యొక్క బర్డ్స్ అన్ని మన హెయిర్ అన్నీ కాలిపోయినాయి అనమాట, వెంట్రుకలన్నీ కాలిపోయినాయి. అది ప్రాణంతో ఉండే. ఇంజనీర్స్ పైకి ఎక్కి తీయబోతే వీళ్ళని పొడవబోతుంది. అయితే ఇక వీళ్ళు కట్టెతో కొట్టి కింద పడేసిన తర్వాత చూసిండ్రు ఇంజనీర్ డ్యామేజ్ కాలేదు అని. మళ్ళీ ఇంజనీర్ త్వరగా చెక్ చేసి 2 hours తర్వాత నాకు రిలీజ్ చేశాడు. మళ్ళీ నేను ట్రైనింగ్ కంటిన్యూ చేసిన ఎయిర్క్రాఫ్ట్ మీద. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాక్స్ ఎక్కడైతే ఉందో ఆ బాక్స్ దొరికిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక వివరాలు తెలుసుకునే అవకాశం ఉండొచ్చు సార్? మనకు ఒక కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ పరిస్థితి లోపల ఏముందంటే మీకు బ్లాక్ బాక్స్ ఇమీడియట్గా ఒక గంట లోపల తెలుస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు నేను మొదలు చెప్పినట్టు మీకు సముద్రం మీద పడుతున్నాం, పర్వతాల మీద పడుతున్నాం, టైం పడుతుంది అది లొకేట్ చేస్తానికి. ఇక్కడ ఇమీడియట్ దొరుకుతుంది. దొరకంగానే దాన్ని మనం దాని డీకోడింగ్ కొరకు మనం పంపవచ్చు. పంపితే వాళ్ళు డీకోడింగ్ చేసి, ఇప్పుడు మాకు ఎయిర్ ఇండియాలో ఆ ఫెసిలిటీ ఉంది, ఇంకా వేరే కొన్ని ప్రైవేట్ ఎయిర్లైన్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు చెక్ చేస్తే 1 day 1.5 day లోపల మొత్తం తెలిసిపోతుంది. దాన్ని మంచిగా అనలైజ్ చేసుకోవచ్చు, వీళ్ళు తెలుసుకోవచ్చు ఏం కారణంతో ఇది అయిందనేది మనకు 90% రిజల్ట్స్ తెలిసిపోతాయి. సార్, అంటే సహజంగా బోయింగ్ విమానాలకు సంబంధించి చాలా సురక్షితం అంటారు. అయినప్పటికీ ఇతర విమానాలకి బోయింగ్ విమానాలకు సంబంధించి తేడా ఏముంటుంది సార్? బోయింగ్ అయినా కానీ ఎయిర్ బస్ అయినా కానీ ఈ రెండు వరల్డ్లో ఫేమస్ కంపెనీస్ అన్నమాట. వాళ్ళు దే ఆర్ పాపులర్ ఫర్ ఇట్స్ సేఫ్టీ and a good quality of the material they use and good quality of the engines they use it and good quality of the equipment they use it. అందుకొరకే వాటి యొక్క సేఫ్టీ రికార్డ్ చాలా బాగుంది వరల్డ్ లోపల. అండ్ దే ఆర్ వెరీ ఫేమస్ కంపెనీస్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ ఎయిర్క్రాఫ్ట్స్ విచ్ వీఆర్ ఫ్లయింగ్ ఆర్ ఆల్ ఫ్రమ్ ది ఐదర్ బోయింగ్ కంపెనీ ఆర్ ఎయిర్ బస్ కంపెనీ. సార్, అంటే ఒక విమానం టేకప్ కానీ ల్యాండింగ్ కానీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఎంతెంత కీలకంగా వ్యవహరించాల్సిన పైలట్ ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది? పైలట్కు క్రిటికల్ సిచ్యువేషన్ ఈజ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్, ఈ రెండు. అందుకొరకే మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క పైలట్కు డైలీ 6 landings 10 landings ఇట్లా ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ముందేమో మొత్తం ఈ ఎమర్జెన్సీస్ అన్నీ మేము ఎయిర్క్రాఫ్ట్లో చేస్తాము, రిస్క్ తీసుకుంటాము. ఇప్పుడు అన్ని ఫ్లైట్ సిమ్యులేటర్స్ వచ్చినాయి. ఫ్లైట్ సిమ్యులేటర్లో ఆల్ ఎమర్జెన్సీస్ కెన్ బి క్రియేటెడ్ వితౌట్ ఎఫెక్టింగ్ సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఆ అడ్వాంటేజ్ ఉంది అనమాట. అందుకొరకు మేము ఫ్లైట్ సిమ్యులేటర్ థరో ట్రైనింగ్ ఇస్తాం పైలట్స్కు. ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఆ సిస్టమ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఇంజన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు, ఇంజన్ ఫైర్ వస్తే ఏం చేస్తావు, అన్నీ ఇట్లా ప్రతి దానికి మేము ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. కో పైలట్స్కి ఇస్తాము, క్యాప్టెన్స్ అయితే ఇంకా థరో ఇస్తాము, మళ్ళీ క్యాప్టెన్స్ చెక్ చేస్తాం కూడా. ఇప్పుడు మా దగ్గర కూడా ట్రైనింగ్ ఇస్తాం కదా ఎయిర్క్రాఫ్ట్ కూడా. ఈ పైలట్ వాడు ట్రైనింగ్కి రావాలంటే డీజీసీ ఎగ్జామినేషన్లో 70% పాస్ అయితేనే వస్తాడు, లేకపోతే లేదు. అదొకటి. దాని తర్వాత వాళ్ళు ఫ్లయింగ్ ట్రైనింగ్లో కూడా చాలా సిస్టమేటిక్ అండ్ సివియర్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పైలట్ని సోలో పంపాలంటే మళ్ళీ ఎన్నో చెక్స్ ఉంటాయి. అట్లే వాడు పెద్ద ఎయిర్లైన్లో అయితేనో కో పైలట్ ట్రైనింగ్ ఉంటుంది. కో పైలట్ ఇన్ని గంటలు అయిన తర్వాతనే వాడు క్యాప్టెన్ ట్రైనింగ్ తీసుకుపోతారు అనమాట. అది మళ్ళీ ఆ క్యాప్టెన్ ట్రైనింగ్ అప్పుడు కూడా చాలా రిజిడ్గా ట్రైనింగ్ ఉంటుంది ఆయనకి. మళ్ళీ ఒక్క ఇన్స్ట్రక్టర్ కాదు, 3-4 ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత 2 వేరే ఎగ్జామినర్స్. ఇప్పుడు నేను 3 ఎయిర్క్రాఫ్ట్ మీద ఎగ్జామినర్ ఉంటుంది. నేను యావ్రో, బోయింగ్ అండ్ ఎయిర్ బస్ మీద ఎగ్జామినర్ ఉంటాయి. సో నా అట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి వాళ్ళని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి రిలీజ్ చేస్తాడు. అప్పుడు అంటే గతంలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి ప్రత్యేకంగా అంటే ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి కమిటీలు కానీ తర్వాత ఏదైనా ప్రత్యేకంగా విచారణకు సంబంధించి ఏమన్నా ఆదేశించినట్టు ఉన్నాయా సార్ ఇప్పటివరకు? వస్తాయి. ఎప్పుడే కానివ్వండి, ఒక మనిషి చనిపోయినా కానీ, 2 చచ్చిపోయినా, ఇక్కడనైతే 100 మంది చనిపోయిన కనుక చాలా సీరియస్గా ఎంక్వైరీ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీ ఉంటుంది. మన
ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అని ఉంది, డీజీసీ వాళ్ళతో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఇటువంటి ఈ ఎగ్జామినేషన్ లోపల ఇటువంటి ఎంక్వైరీ లోపల మ్యానుఫ్యాక్చరర్ నుంచి కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది అయిన వస్తుందని అంటే వాళ్ళ కంపెనీ మీద పేరు వస్తుంది కదా, అందుకొరకు వాళ్ళు అట్లా రాకుండా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎంక్వైరీ లోపల. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు డీజీసీ వాళ్ళు చేస్తారు, ఈ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు వాళ్ళు చేస్తారు. దాంట్లో కూడా మళ్ళీ ఈ ఎయిర్లైన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా బ్లేమ్ ఎయిర్లైన్ మీద పోవద్దు, అందుకొరకు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరర్స్ పార్టిసిపేట్ చేస్తారు. చాలామంది ఎక్స్పర్ట్స్, వెరీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటారు అన్నమాట. బట్ ఏ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్కు ముఖ్యంగా మనకు హెల్ప్ఫుల్ ఉండేది ఈ రెండు, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను డిఎఫ్డిఆర్ అంటారు, అది ఉండాలన్నమాట. అది దొరికేది ఉంటే మనకు 95% ఆఫ్ ది కాజ్ ఇస్ ఫౌండ్ అవుట్. అంటే చాలా సందర్భాల్లో కూడా విమానాలకు సంబంధించి కూడా అంటే అడవిలో కానీ సముద్రంలో కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ రన్వే అనేది చాలా కీలకమైనది. అంటే అత్యంత సమీపంలో జరగడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు సార్? అదే అంటున్నా, రన్వే అనేది మనం ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ కొరకు వాడతాము, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కొరకు వాడతాం. ఏదన్నా రన్వే మంచిగా లేకపోతే ఆ రన్వే యూజ్ చేయం. దాన్ని మంచిగా ట్రైనింగ్, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి, సాటిస్ఫాక్షన్ టెస్ట్ కావాలి, ఇదంతా అనమాట. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. మనం రన్వే మీద ఏం అనుమానం లేదనమాట, మంచిగా ఉంది. ఇదివరకు ఎయిర్ క్రాఫ్ట్స్ టేకాఫ్ అయినాయి, ఇప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ టేకాఫ్ అవుతున్నాయి. క్వైట్ సేఫ్ రన్వే అనమాట. ఇది టేకాఫ్ అయిన తర్వాత కొంత టైంలో అయింది, దాని కొరకు మనకు అది ఎట్లా అయింది అన్నది మనకు తెలియదు. ఒకటి ఇంతే మనం చూస్తున్నాంగా, అంటే అక్కడ ఫైర్ వచ్చింది, ఆ ఫైర్ వచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కింద పడ్డదా, లేకపోతే కింద పడ్డ తర్వాత ఫైర్ వచ్చిందా అన్నది కొన్ని ఐ విట్నెసెస్ చెప్పగలుగుతారు. మనకు ఈ ఎక్విప్మెంట్స్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి అంటే మానవ తప్పిదమ్మ కావచ్చా, సాంకేతిక లోపం కావచ్చా, లేదా ఇతర ఏదైనా అనుకోవచ్చా సార్? ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఏదైనా అనుకోవచ్చు? నన్ను అడిగితే మాత్రము ఏం అనుకునే అనుమానం లేదు. కానీ రేపు మనం ఆ రెండు ఎక్విప్మెంట్స్ తెలిస్తే కూడా మనకు తెలుస్తుంటుంది. మీరు అన్నట్టు ఏదైనా వాళ్ళ హ్యూమన్ ఎర్రర్ ఉండేదంటే మనకు తెలుస్తుంది. అంటే గతంలో మన దేశంలోనే ఇంత భారీ మొత్తంలో జరగడం, ప్రమాదం జరగడం మొట్టమొదటిసారి అనుకోవచ్చు. అవును, ఇంతమంది ప్రాణాలు పోవడం అయితే ఇది మొదటిసారి. ఒకసారి అయింది, కజకిస్తాను మన సౌదీ అరేబియా ఎయిర్ క్రాఫ్ట్ రెండు ఢిల్లీ దగ్గర ఎయిర్లో ఒకటికోటి రెండు కలిపి పడ్డాయి అనమాట. అయితే దానిలో ప్యాసింజర్స్ కలిసి వాళ్ళు దాదాపు 500 మంది ఉండే అనమాట. అది కూడా పెద్ద ప్రమాదం అయింది. అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది, తెలిసింది. అంటే కమ్యూనికేషన్లో వాళ్ళు ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనం 20,000 క్లైమ్ చేయాలంటాం, ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ కిందికి దిగే ఎయిర్ క్రాఫ్ట్ చెప్తాను నువ్వు 21 వరకు రా. ఆ 21 వచ్చినాక ఇది క్రాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వు క్లైమ్ చేయవచ్చు. అట్లా ప్రొసీజర్ అనేది రూల్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏమైందంటే ఆ కజకిస్తాన్ వాళ్ళకు ఆ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సరిగా లేకుండా, వాడు సరిగా ఫాలో కాకుండా డిసైడ్ అయ్యిండు, వేరే ఎయిర్ క్రాఫ్ట్ హైట్లో పట్టుకొచ్చి అట్లా యాక్సిడెంట్ అయ్యింది అనమాట. దానిలో మాత్రం చాలామంది చనిపోయారు. సార్, అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పైలట్కి సంబంధించి శిక్షణ ఇంకా ఇంత కఠోరంగా ఉండే అవకాశం ఉంటుందంట? అవును, ఎప్పుడే కానీ ఏ యాక్సిడెంట్ అయినా కానీ దాని యొక్క కారణాలు తెలుసుకొని మళ్ళీ ఇన్ ఫ్యూచర్ అటువంటి కావద్దు అని చాలా స్ట్రిక్ట్గా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సిమిలర్లీ ఏదన్నా పర్టికులర్ ఎక్విప్మెంట్ ఫెయిల్ అయిందంటే వాళ్ళు కూడా ఎక్విప్మెంట్ను దాన్ని అడ్వాన్స్ చేసి ఎంత అటువంటి మళ్ళీ ఫ్యూచర్లో అటువంటి డెఫిషియన్సీ రావద్దు అని ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు చూస్తారన్నమాట. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనకు రెగ్యులేటర్ అని ఉంటారు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, వాళ్ళు దగ్గర కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్ పైలట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పీరియాడికల్గా చెక్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు నేను డీజీసీ అప్రూవ్డ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు పోయి ఈ పైలట్స్ ఫ్లై చేసినప్పుడు కాక్పిట్లో పోయి కూర్చుండి వాళ్ళని చెక్ చేస్తాం అనమాట. పీరియాడికల్ చెక్ ఉంటుంది, రొటీన్ ట్రైనింగ్ ఉంటుంది. 6 monthsకి ఒకసారి వాళ్ళకు కంప్లీట్
మన రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది 6 months ఒకసారి, వాళ్ళకి మెడికల్ ఉంటుంది, మెడికల్ పాస్ కావాలి 6 months ఒకసారి, వాళ్ళు రిఫ్రెషర్ కోర్స్ చేసుకోవాలి. రిఫ్రెషర్ కోర్సులో కూడా ఏమైనా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిందా, ఏమైనా అడ్వాన్స్మెంట్ వచ్చినా, ఏమైనా చేంజెస్ వచ్చినా అవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. అది మళ్ళీ పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్లో కూడా వాళ్ళకి రూట్ చెక్ అని చేస్తాం, ప్రతి 6 నెలలకు ఒకసారి రూట్ చెక్ అని చేస్తాం. అట్లా చేస్తున్నాము. ఎప్పుడన్నా ఇటువంటి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాంతో దాంట్లో ఏమైనా లోపాలు ఉండే అట్లా కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో చేయాలంటే అవి కూడా మళ్ళీ మనం ఆ రిపోర్ట్ను బట్టి మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి కొరకు మన సపరేట్ ట్రైనింగ్ ఇస్తాం, సపరేట్ ఇది ఉంటుంది అన్నమాట ప్రొసీజర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ పైలట్ కానీ తర్వాత అక్కడ జరిగిన బాక్స్ ఆఫీస్కి సంబంధించి కూడా దొరికిన తర్వాత కొద్ది రోజుల్లో కూడా ఆ పూర్తి వివరాలు అంటే ప్రమాదాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలంగాణ స్టేట్ ఏవియేషన్ CEO SN రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.